తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం నెలకొంది. గోదావరిలో గల్లంతైన 5 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దుర్గాప్రసాద్, పడాల సాయి, తిరుమలశెట్టి పవన్, అనిశెట్టి పవన్, గర్రె ఆకాష్ మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా తాడిపూడి వాసులుగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగిన 12 మంది యువకుల్లో ఒకే గ్రామానికి సంబంధించిన 5 యువకులు అయితే మృత్యువాత పడ్డారు. గోదావరిలో సహజంగానే లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయలేక స్నానానికి దిగి 5 మృత్యువాత పడడం జరిగింది. 5 బాడీస్ కూడా దొరికాయి. కొద్దిసేపటి క్రితమే కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళని తరలించడం జరిగింది. సాధారణంగా గోదావరిలో స్నానానికి వచ్చిన వాళ్ళకి ముందే ఒక అంచనా అంటూ ఉంటుంది. ఒడ్డు ఎక్కడైతే లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే స్నానాలు చేస్తుంటారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా కాస్త దూరం, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం నుంచి ఇసుక తిన్నె కనిపిస్తుంది, ఆ ప్రాంతం వరకు వెళ్ళి అక్కడ స్నానాలు చేయాలని వీళ్ళంతా కూడా తాళ్లపూడి గ్రామంలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు దాదాపు 12 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ 5 అయితే ఈత కూడా వచ్చినట్టు తెలుస్తోంది, ఈత కూడా రానట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్నానాల కోసం దిగి మిగిలిన వాళ్ళు అప్పటికే వీళ్ళు నదిలో కూరుకుపోయి చనిపోయే స్థితిలో ఉన్నా సరే వాళ్ళు కాపాడడానికి ప్రయత్నించినా సరే ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. 5 కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గోదావరిలో సాధారణంగా ఒడ్డు నుంచి పక్కన ఒకటి 4-5 అడుగులు వేసేటప్పటికి లోతు ఎక్కువ ఉంటుంది. ఇది గోదావరికి 2 వైపులు ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా. తెలిసి ఇక్కడ స్నానానికి వచ్చి ఈ విద్యార్థులు లోపలికి ఎందుకు వెళ్ళినట్టు ఎలా జరిగింది? కొంచెం అలా మెరక ఉందండి. మెరక అంటే వెళ్ళిపోయారు లోనకి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్ళారండి. వెళ్తే అక్కడ కాల్ జారిపోయి ఒకడొకడు చేయబట్టుకుని మొత్తం లోన లాగేసిందండి. మిగతా వాళ్ళకి ఈతొచ్చు, వాళ్ళు కూడా ఎవరికి ఈతరాదు. ఏంటంటే వాడు మునిగిపోతున్నాడని గొప్పని చేయట్టుకున్నాడు, ఇంకోటి చేయట్టుకున్నాడు. అలాగే 5 పట్టుకున్నారు. 5 కూడా అదే పాటులో లాగేసింది కిందకి. ఉన్న 7 బయటకు వచ్చేసారు. వీళ్ళు 7 ఎలా రాగలిగారు? ఇప్పుడు అంతా మళ్ళీ దాటుకుని రాగలిగారు. అలా అదే పోదాండి, అదే తెప్ప. అది మెరకం చూడండి, మెరకంట బయటకు వచ్చేసారు. ప్రధానంగా వచ్చిన 12 మందికి కూడా ఈత కూడా రాకపోవడంతో అందులో లోతైన ఆ ప్రాంతాలు చిక్కుకుని మృత్యువాత పడ్డారు. మొత్తానికి ఈ కుటుంబాలన్నీ కూడా అతి సాధారణ కుటుంబాలు, రెక్కాడితే డొక్కాని కుటుంబాలు. మొత్తం తాడిపూడి గ్రామం అంతా కూడా విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే ఒకే గ్రామానికి సంబంధించిన 5 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతాల్లోకి వచ్చి ఈ స్నానాల కోసం దిగే విద్యార్థులు కానీ యువకులు కానీ కట్టడి చేయాలని స్థానికులంతా కోరుతున్నారు. లేదంటే ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడిపూడి గ్రామం నుంచి విజయపతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.